హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్రెజర్స్. ఇప్పుడు మనకి ఏమైనా వస్తువు కావాలి కానీ అది మన దగ్గర లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? తిన్నగా డబ్బులు పట్టుకొని స్టోర్కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన వస్తువు కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదే. అంతా లాక్డౌను. మనకి ఏ వస్తువు కావాలన్నా కొనుక్కునే పరిస్థితి అయితే లేదు. అందుకోసం ఇప్పుడు అందరూ హోమ్ మేడ్ ఆప్షన్స్ వైపు చూస్తున్నారు. సో ఈ వీడియోలో మీ అందరి కోసం ది బెస్ట్ టైం పాస్ స్నాక్ విత్ ట్విస్ట్ అండ్ హోమ్ మేడ్ టమాటో కెచప్ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ పాప్కార్న్ ప్రిపేర్ చేయడం కోసం ఒక థిక్ కడాయి లేదా ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కార్న్ కర్నల్స్, మొక్కజొన్న విత్తనాలు, ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా స్టోర్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు మనకు కావాల్సినన్ని కార్న్స్ తీసుకొని అన్నీ చక్కగా ఆయిల్ పట్టేలాగా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. బేసిక్ పాప్కార్న్ తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఆయిల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి పాప్కార్న్ని బాగా కోట్ చేసుకొని పాప్కార్న్ని పాప్ అవ్వనివ్వండి. కార్న్స్ పాప్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు లిడ్ని రివర్స్లో క్లోజ్ చేసి పెట్టుకొని కార్న్స్ అన్నీ పాప్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మనకి పాప్కార్న్ అంతా పాప్ అయింది అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఆ పాపింగ్ సౌండ్ అనేది ఉంటుంది కదా, అది ఆగిపోయినప్పుడు లోపలున్న పాప్కార్న్ అంతా పాప్ అయిపోయినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఆర్ పాప్కార్న్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బేసిక్ పాప్కార్న్కి ఒక మంచి ట్విస్ట్ ఇద్దాం. దానికోసం సేమ్ నేను అదే ప్రెషర్ కుక్కర్ ప్యాన్ని పెట్టి క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేస్తాను. మీరు లోతు ఎక్కువ ఉన్న వెజల్ తీసుకొని క్యారమెల్ సాస్ ప్రిపేర్ చేసుకుంటే పాప్కార్న్స్ వేసినప్పుడు కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1/2 కప్ షుగర్ తీసుకొని ఎటువంటి నీళ్ళు యాడ్ చేయకుండా మెల్ట్ చేసుకుందాం. క్యారమెల్ సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే సాస్ చాలా హై హీట్గా ఉన్నప్పుడే ఫామ్ అవుతుంది. సో హ్యాండ్స్కి తగలకుండా చాలా కేర్ఫుల్గా సాస్ ప్రిపేర్ చేయండి. నాకు ఒక 10 minutes తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయి సిరప్ ఇలా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన సిరప్ని ఒక 3 నుంచి 5 minutes వరకు బాయిల్ చేసుకొని థిక్ అవ్వనివ్వండి. ఈ స్టేజ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. సిరప్ని ఎక్కువ టైం బాయిల్ చేస్తే క్యారమెల్ సిరప్ చేదొస్తుంది. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ చూసుకొని దాంట్లోకి 1 teaspoon బటర్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 teaspoon బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా యాడ్ చేసుకోవడం వల్ల సిరప్కి గ్లాసీ కన్సిస్టెన్సీ వస్తుంది. బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాప్కార్న్ని ఈ సిరప్లోకి వేసి అన్ని పాప్కార్న్స్కి సిరప్ బాగా కొట్టయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా కోట్ చేసుకున్న పాప్కార్న్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వాటిని బాగా చల్లారనివ్వండి. వేడి మీద కార్న్స్ ఒకదానికొకటి అతుక్కున్నా చల్లారిన తర్వాత అవి చాలా ఈజీగా విరిగిపోతాయి. అంతేనండి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే టైం పాస్ స్నాక్ ఐటెం క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. సినిమాకి బెస్ట్ కాంబినేషన్ పాప్కార్న్. సో మీరు కూడా ఈ పాప్కార్న్ ప్రిపేర్ చేసుకొని మంచి సినిమాతో మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ ఐటెం కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు కనుక ఫాలో అయితే యాజ్ ఇట్ ఈస్ స్టోర్ బ్రాడ్ ఐటెం లానే ఉంటుంది. టొమాటో సాస్ ప్రిపరేషన్ కోసం నేను బాగా పండిన మంచి రెడ్ కలర్లో ఉన్న టొమాటోస్ని ఒక 750 grams వరకు తీసుకున్నాను. సో ఈ టొమాటోస్ అన్నిటిని మంచిగా వాష్ చేసి వాటి పైన హెడ్ తీసేసి కట్ చేసుకొని ఒక కుక్కర్ ప్యాన్లో ఒక 3 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. సాస్కి స్పైసీనెస్ యాడ్ చేయడం కోసం నేను ఇక్కడ ఎండుమిర్చిని ఒక 3 hours ముందే వాటర్లో నానబెట్టించుకున్నాను. నేను తీసుకున్న టమాటోస్కి ఒక 10 to 15 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. సో మీ క్వాంటిటీ ఆఫ్ టొమాటోస్ని చూసుకొని స్పైసీనెస్ని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో అదే కుక్కర్లో నేను ఈ వాటర్తో సహా మొత్తం ఎండుమిర్చిని మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటో పీసెస్కి మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేద్దాం. 1 inch చెక్క, 2 నుంచి 3 లవంగాలు, బిర్యానీ ఆకు, ఒక నల్ల ఇలాచి, లేదు అనుకుంటే గ్రీన్ కలర్ ఇలాచి అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ స్పైసెస్ అని ఇలా టమాటోస్లోకి ఎందుకు పెడుతున్నాను అంటే జస్ట్ వాటి అరోమాని మాత్రమే డిఫ్యూజ్ చేద్దాము అని అనుకుంటున్నాను ఈ టొమాటో పేస్ట్లోకి. సో వన్స్ అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను మాన్యువల్గా తీసేస్తాను. కట్ చేసుకున్న టమాటోస్ అన్నిటికీ 1 glass వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత టొమాటోస్ అన్ని మంచిగా ఉడికిపోయాయి కదా,
ఇంతకు నేను యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్ని మాన్యువల్గా తీసేసి టొమాటోస్ని ఎండుమిర్చిని మంచి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని ఒక బౌల్లోకి కానీ లేదా ఒక సాస్ ప్యాన్లోకి కానీ ఎటువంటి గింజలు కానీ టొమాటో తొక్క కానీ రాకుండా మంచిగా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న పేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చిక్కబడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సాస్ చిక్కబడుతున్న టైంలో ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ మాత్రమే వాడుతున్నాను, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ కన్నా స్పైసీని ఎక్కువ ఇష్టపడతారు. నేను ఇక్కడ సాస్ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దాని షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం కొన్ని ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. వెనిగర్ని యాడ్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకుంటున్న టొమాటో సాస్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది, అంటే అంత త్వరగా పాడవకుండా ఉంటుంది. మీరు కనుక తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటట్లయితే వెనిగర్ని స్కిప్ చేయొచ్చు. స్టోర్ బ్రాడ్ సాసెస్ అన్నీ గ్లాసీగా షైనీగా ఉంటాయి. దానికోసం వాళ్ళు కార్న్ఫ్లోర్ పేస్ట్ని ఈ టొమాటో సాస్కి యాడ్ చేసి బాయిల్ చేస్తారు. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ పేస్ట్ని యాడ్ చేయడం లేదు. మీకు స్టోర్ బ్రాడ్ గ్లాసీనెస్ కావాలి అని అనుకుంటే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్కి వాటర్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని ఈ సాస్కి యాడ్ చేసేసి బాయిల్ చేసుకోండి. సాస్ అంతా చక్కగా బాయిల్ అయ్యి దగ్గర పడింది అని తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్. సాస్ చిక్కపడి బాయిల్ అయ్యేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా బబుల్స్ అనేవి స్టవ్ మీదకి చిందుతున్నట్టు ఉంటే సాస్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సాస్ని కూల్ అవ్వనివ్వండి. సాస్ కూల్ అయిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది. సాస్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది లేనిది అని చెక్ చేయడానికి ఇంకొక టిప్. దానికోసం మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని ఒక ప్లేట్ మీదకి వేసి దాన్ని ఇలా స్లైడ్ డౌన్ చేస్తే అది చిన్నగా జారాలి, అంటే వాటరీగా కిందకి పడిపోకుండా స్లోగా కిందకి వస్తూ ఉంటే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. నేను తీసుకున్న టొమాటోస్ క్వాంటిటీకి నాకు కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ సాస్ బాటిల్, పెద్ద బాటిల్ ఫిల్ అయ్యేంత టొమాటో సాస్ వచ్చింది. సో ఇది చూశాక టొమాటో సాస్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా అనిపించింది కదా. సో ఇంకెప్పుడు మీరు టొమాటో సాస్ని బయట పర్చేస్ చేయొద్దు. మనకి టొమాటోస్ కేజీ 10 రూపీస్ లేదా 20 రూపీస్కి దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో టొమాటోస్ పర్చేస్ చేసుకొని ఇలాగా సాస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.